మేడం హాయ్ అంటే తిడతారేమో, ఈరోజు నేను నమస్కారం అండి అని చెప్పాలి. నమస్కారం అండి. నమస్కారం తల్లి. ఈరోజు నా దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో డాక్టర్ అనంతలక్ష్మి గారు నాతో పాటు ఉన్నారు. యాక్చువల్గా డాక్టర్ అనంతలక్ష్మి గారిని అడగడానికి నా దగ్గర బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. కానీ మేడం నాకు ఇంతే టైం ఇచ్చారు. ఆ టైంలో అడగడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను మేడం. లేకపోతే సెకండ్ పార్ట్కి మీరు కొంచెం మమ్మల్ని దయదలచాలి. ఓకేనా? తప్పనిసరిగానమ్మా. డన్. ఏంటి అసలు మీ ఏజ్ అంతే అసలు ఇప్పుడు? 69 నడుస్తోందమ్మా. అవునా? నేను అసలు నిజంగా నమ్మలేకపోతుంది. ఇప్పటికీ నేను 1950లో పుట్టాను. ఏంటి ఇప్పటికీ ఇంత యాక్టివ్ ఉండడానికి కారణం అంటే డెఫినెట్గా మీరు అప్పటి మా అమ్మ వాళ్ళు పెట్టిన ఫుడ్డే అని చెప్తారు. అవును. ఏం తినేవాళ్ళు అసలు మీరు అప్పట్లో? మేము పొద్దున పూట చద్దన్నం తినేవాళ్ళం అమ్మ. చద్దన్నం అంటే రాత్రి వండింది ఇత్తడి గిన్నెల్లో ఉండేవాళ్ళు కదా అప్పుడు. చక్కగా ఇత్తడి గిన్నెల్లో వండిన అన్నం ఉంటే దాంట్లో చక్కగా ఆవకాయో గోంగూర పచ్చడో చింతకాయో వేసుకుని ఇంత నెయ్యి వేసుకుని, ఇంకా గోంగూర పచ్చడి అయితే మాత్రం తప్పనిసరిగా వెన్న ఉండేది. అంటే మాకు పాడి ఉండేది. ఇంత వెన్న వేసుకుని తిని కాస్త పెరుగు వేసుకుని తిని బయలుదేరేవాళ్ళం. పొద్దున పూట పెరుగన్నం తింటే కానీ ఇంట్లోంచి బయటకు వచ్చేవాళ్ళం కాదు. పాలు తాగే అలవాట్లేదు అప్పటికి ఇప్పటికీ కూడా. నేను ఎప్పుడు నవ్వుతూ అంటూ ఉంటాను, పాలు ఎందుకు తాగరంటే పాడిలో పుట్టి పెరిగాం కదా మాకు అందుకని పాలు. ఇంటి నిండా పాలు పెరుగు బాగా ఉండేవి. పెరుగు కూడా నేను కొద్దిగా వేసుకునేదాన్ని, మాకు సుష్టుగా ఉన్నా సరే. అయితే ఒక్క పొద్దున్న చద్దన్నంలో మాత్రమే మాకు పెరిగేసేవాళ్ళు. రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో మజ్జిగ. మధ్యాహ్నం కూడా నాన్నగారు చూడకుండా కొంచెం పెరిగేసుకోవడమే తప్ప నాన్నగారు పెరిగేసుకోవడానికి ఒప్పుకోరు. కారణం ఏంటంటే పెరుగు యాజ్ ఇట్ ఈజ్ అనారోగ్యం. అందుకని మజ్జిగ చేసి కవ్వంతో చిలగొట్టిన మజ్జిగ, అంటే సాధారణంగా వెన్న తీసేవాళ్ళు బాగా ఉండేది కనుక ఏ కారణంగాన వెన్న తీయకపోయినా మజ్జిగ చిలక కొట్టినటువంటి మజ్జిగతోనే తినే అలవాటు అనమాట. అంచేత పొద్దున మాత్రమే చద్దనానికి మాకు పెరుగు. ఇప్పుడు చద్దన్నాలు ఎక్కడివి అసలు? చద్దన్నాలు తింటుంటే అనారోగ్యం అనేస్తున్నారు కదా. అదే కానీ మరి అయిపోతుంది అంటున్నారు కాదమ్మా. ఇప్పుడు అమెరికాలో వాళ్ళు పరిశోధన చేసి చెప్పింది ఏమిటంటే B12 అవి రావాలంటే రాత్రి వండి పొద్దున తిన్న అన్నంలోనే వస్తుంది, అది తినమని కదా వాళ్ళ సలహా చెప్తున్నారు. ఒక రాత్రి నిలవ ఉంచినటువంటి అన్నంలో B12 మెగ్నీషియము ఇంకా ఏవో చాలా చెప్పారు వాళ్ళు. ఆ మొత్తం అన్నా ఉంటున్నాయి కనుక చద్దన్నం చాలా మంచిది. అందులో ఉప్పు కానీ కొంచెం నీళ్లు కానీ లేక మజ్జిగ కానీ వేసి పొలవ పెడితే ఇంకా చాలా ఎక్కువ వాటి పొటెన్సీ పెరుగుతుందని చెప్పారు. అంచేత మరి మన వాళ్ళు ఆలోచించే పెట్టారే, అప్పటికప్పుడు వండి పెట్టలేకపోయారా? అవును. మన సాంప్రదాయమైన వంటలు ఏవైతే ఉన్నాయో, మన భారతీయ సాంప్రదాయంలో ఉన్న పాతకాలపు పద్ధతులన్నీ కూడా ఎంతో సైంటిఫిక్ రీజన్స్ కలగలిపిన ఉన్న జీవన విధానం అంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఇళ్లలో అమ్మమ్మలో బామ్మలో చెప్తే వినే పరిస్థితి లేదు. ఎవరో అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ, విదేశీయులు పరిశోధన చేసి ఇలా అని చెప్తే ఓహో అవునా అని అప్పుడు మన వాళ్ళు కానీ దాన్ని నమ్మే పరిస్థితి లేదు ఈరోజు. మరి ఇప్పుడు కూడా నేను అందులో ఉండేటటువంటి పోషకాల పట్టికంతా చెప్పలేదు కదమ్మా. ప్రతి వాళ్ళకి ఇప్పుడు నాకే 3 2 గుర్తున్నాయి, అందులో ఉన్న 10 అందరికీ ఎక్కడ గుర్తుంటాయి కనుక పోషక విలువలు ఉన్నాయి అని ఒక్క మాట వరకు చాలు. అట్లా ప్రతిదీ కూడా డీటెయిల్స్ అందరికీ అవసరం లేదని పక్కన పెట్టేయడం, ఫలితాంశం మాత్రమే మనకు ఉపయోగంగా ఉండేటటువంటి దాన్ని ఉపయోగించుకోవడం. ఈ పద్ధతిలో దీని విలువలు మనం మర్చిపోయాం. ఎక్స్పెరిమెంటేషన్ ప్రొసీజర్ అన్న దాని గురించిన దాంట్లో ఎక్కువ చెప్పకుండా ఇన్ఫరెన్సెస్ మాత్రమే ఇచ్చారు మనకి ప్రయోగంలో. ఆ ఇన్ఫరెన్సెస్ వల్ల వెనకాల ఏం జరుగుతోంది అని మాకు కావాలి. అందరికీ అన్నీ తెలియాలంటే ఈ చిన్న బుర్రలో ఎన్ని పడతాయి? ఒక వైద్యుడు ఇల్లు కట్టలేడు, ఒక ఇంజనీరు మందులు ఇవ్వలేడు. నాకు అది తెలియాలి ఇది తెలియాలంటే రెండూ చేయకుండా ఉభయభ్రష్టత్వం అవుతుంది. అందువల్ల ఒక రంగంలో నిష్ణాతులైన వాళ్ళు చెప్పినటువంటి దాన్ని మనం ఎంత గుడ్డిగా నమ్ముతున్నాం. మందు ఇస్తే ఆ మందులో ఉన్నటువంటి కాంపోజిషన్ తెలుసుకోకుండా వేసుకుంటున్నామా లేదా? వైద్యుడు చెప్పినప్పుడు ఆయన ఏదో చదువుకున్నాడు అనేటువంటి నమ్మకంతో ఆ విధంగా వాళ్ళు అందరికీ ఈ విషయాలన్నీ చెప్పేసి వాళ్ళ బుర్రలన్నీ నింపేయాల్సిన పనేముందిలే అని చెప్పి ఇలా చెయ్యండి అన్నారు. పాటించిన వాళ్ళు బాగుపడ్డారో, నష్టపోయిన వాళ్ళైతే ఎవరు లేరు కదా.
నిజం. అది. ఈ ఆధ్యాత్మికంగా ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నారు ఇలాగా ప్రజలందరికీ కూడా, కానీ లేకపోతే టీవీ ఛానల్స్లో? అమ్మ, ఆధ్యాత్మికంగా చెప్పడం అనేది టీవీ ఛానల్స్లో చెప్పడం 2007-2008 అప్పుడు మొదలైనట్టుంది. 10 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మొట్టమొదట మనకి ఆధ్యాత్మిక ఛానల్, భక్తి ఛానల్ వచ్చింది, అప్పుడే సంస్కృతి అనేది ఒకటి వచ్చింది అప్పుడు. కానీ అంతకుముందే నేను దూరదర్శన్లో కొన్ని చెప్పున్నా. ఇలా ఛానల్స్ ద్వారా చెప్పేది ఇప్పుడు మొదలైనా అంతకుముందు ఆకాశవాణిలో చెప్పాను. ఎప్పుడు 73-74 నుంచి నేను ఆకాశవాణిలో ప్రసంగాలు, కొన్ని సాహిత్య ప్రసంగాలు, సామాజిక అంశాల మీద ప్రసంగాలు, అతి కొద్దిగా ఆధ్యాత్మిక అంటే ఇంత చిన్నపిల్ల ఆధ్యాత్మికంగా ఏం చెప్తుంది అనే ఒక చిన్న సందేహం ఉంటుంది కదా. అంచేత అలా విజయవాడ రేడియో స్టేషన్ నుంచి, ఆ తర్వాత హైదరాబాద్ రేడియో స్టేషన్ నుంచి కూడా చాలా చెప్పాను. అయితే వీటన్నిటికన్నా కూడా ప్రధానంగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి మాట్లాడడం అన్నది మా గురువుగారి పర్యవేక్షణలో, మా గురు పూజల్లో నేను ప్రారంభించుకోవడం జరిగింది. అంటే అది ఎప్పుడంటే 1971 ప్రాంతం నుంచి, అంటే నాకు 21 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విషయాలని ప్రస్తావించుకుంటూ ఉండడం, ఆ సభల్లో పాల్గొంటూ ఉండడం. ఎందుకంటే ఒక మంచి ఉపాధ్యాయుడు ప్రేరణ ఇస్తాడు. సామాన్యమైన ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పచ్చు, కొంచెం సంతోషం కలిగించవచ్చు, జ్ఞానాన్ని ఇవ్వచ్చు. కానీ ఒక ఉత్తముడైనటువంటి ఆచార్యుడు తన ప్రవర్తన ద్వారా ప్రేరణ కలిగిస్తాడు. ఆ ప్రేరణ కారణంగా ఆయన చెప్తున్నటువంటి వాటికి మేము అలా సమ్మోహితులమైపోయి, అసలు తన్మయత్వంలో ఉండిపోయి, ఆ విధంగా మేము ఎప్పుడైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోగలమా, అర్థం చేసుకుని మేము అవగాహన చేసుకుంటామా, అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టగలమా, ఆచరణలో పెట్టింది ఇతరులకు చెప్పగలమా అన్నటువంటి తపన ఉండేది. ఈ తపనతో 1971 ప్రాంతం నుంచి, అప్పటి నుంచి అడపాదడప మా గురువుగారి పర్యవేక్షణలోనే ఎక్కువగా ఆయన వింటూ ఉండగానే, ఎందుకంటే తప్పులు చెప్తారు కదా, బయట వాళ్ళు ఎవరో మనలో తప్పులు బట్టి తిట్టే కన్నా మన గురువో, మన అమ్మో, మన నాన్నో మన తప్పులు సరిచేస్తే మనకి సంతోషం. వాళ్ళు బాగుపడాలని తప్పులు సరిచేస్తారు తప్ప మన్ని ఎద్దేవా చేయడానికో, మన్ని అవమానపరచడానికో చేయరు కదా. అంచేత అలాగే చెప్పుకున్నాం. వారి ప్రోత్సాహమే ఇప్పటికైనా నేను మాట్లాడుతున్నానంటే వారు, నేను ఒక మౌత్ పీస్ లాంటి దాన్ని అని చెప్పుకోవాలంతే. విషయం అక్కడి నుంచే వస్తుంది. అప్పటి నుంచేనమ్మా సుమారుగా 71-72 నుంచి ఆధ్యాత్మిక ప్రసంగాలు, సాహిత్య ప్రసంగాలు. సాహిత్యానికి ఆధ్యాత్మికానికి చాలా దగ్గర సంబంధం ఉన్న సంగతి చాలా మర్చిపోతూ ఉంటారు. సాహిత్యాన్ని నిజంగా అధ్యయనం చేస్తే అది ఇచ్చేటంత ఆధ్యాత్మిక వికాసం, సామాజికమైనటువంటి స్పృహ, వ్యక్తిత్వ వికాసం ఇంత అంతా కాదు. అంటే మీ గురువుగారు ఎవరు అని అడిగితే, ఆయన గురించి ఒక మాటలో చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? మా గురువు గారు, ఆయన పేరు చెప్పాలి అంటే కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకి మాస్టర్ ఈకే అన్న పేరుతో ప్రఖ్యాతి పొందారు. వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనే పేరుతో ఒక ఆధ్యాత్మిక సంస్థను నెలకొల్పారు. ఈ వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనే ఆధ్యాత్మిక సంస్థలో మెంబర్షిప్ కానీ, డబ్బు కట్టడాలు కానీ లేవు. నేను స్వచ్ఛందంగా ఆధ్యాత్మిక ప్రగతి కోసం కృషి చేస్తాను అనుకున్న వాళ్ళందరూ అందులో సభ్యుల కిందే ఉంటారు. ఇప్పుడు తరచుగా సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. ఆ సమావేశాల్లో ఎవరైనా పాల్గొనవచ్చు. ఒక్కసారి పాల్గొని ప్రేయర్లో ఒక్కసారి భాగస్వామ్యం తీసుకున్నారు అంటే ఇనీషియేషన్ అయినట్టే కనుక చక్కగా అనుసరించవచ్చు. ఈ సంస్థకి సంబంధించినటువంటి శాఖలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉన్నాయి. ఇన్ని ఒక 67-68 పైనే ఉన్నాయి. నేను సరిగ్గా లెక్క చెప్పలేను కానీ చాలా దేశాల్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆయా దేశాల్లో కూడా ఏదో ఒక సందర్భంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు కొంతమంది వెళ్ళి అక్కడ పాల్గొంటూ ఉండడం, ఇక్కడ జరిగే సమావేశాలకు వాళ్ళు వస్తూ ఉండడం జరుగుతుంది. ఇందులో ఎక్కడా కూడా డబ్బు ప్రసక్తి లేదు. డబ్బు ఎక్కడుందో అక్కడ ఆధ్యాత్మికత తప్పుకుంటుంది అని మా గురువుగారు చెప్పినటువంటి మాట. ఈ కార్యక్రమాలన్నీ చాలా ఘనంగా జరుగుతాయి. ఎంత బాగా జరుగుతాయంటే ఒక
బాగా ధనవంతుల ఇంట్లో పెళ్లి జరిగితే ఎలా జరుగుతాయి అలా జరుగుతాయి. మరి ఎట్లా జరుగుతాయంటే ఆ జరగవలసినటువంటి సమయం వచ్చింది, జరగవలసినటువంటి కార్యం జరుగుతోంది గనక వనరులు వాటంతట అప్రయత్నంగా సమకూడతాయి. దీన్ని సేకరించటం కానీ మిగుల్చుకోవడం కానీ పంచుకోవడాలు కానీ ఉండవు. అంత బాగా జరుగుతుంది. ఓకే, ఎక్కడండి ఇదంతా జరిగేది? ఎక్కడ జరుగుతూ ఉంటుంది? కేంద్రమేమో అసలు ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో ఉన్నది. ప్రతి నగరంలోనూ కూడా దీనికి సంబంధించిన కేంద్రాలు ఉన్నాయి. ఈ ఊళ్ళో కూడా ఉన్నాయమ్మా. మొట్టమొదట గుడిమల్కాపూర్లో జగన్మోహన్ రావు గారు అనేటటువంటి ఆయన మాస్టర్ గారికి చాలా ఆత్మీయమైనటువంటి శిష్యులు ఒక 5గురు ఉండేవారు. ఆయన గుంటూరులో ట్యూటర్గా పనిచేసే రోజుల్లో ఆయన విద్యార్థులుగా ఉండి చాలా ఆత్మీయమై ఆయన మార్గాన్ని తూచా తప్పకుండా ఎట్లా అంటే అట్లా అసలు మనం ఏమంటారు రిచువలిస్టిక్ అంటామే అట్లా పాటించేటటువంటి వాళ్ళు. ఇంకా ఇలా గీత గీసి ఈ కొండ మించి నువ్వు దూకు అంటే ఎప్పుడు అని అడగరు, దూకు అన్నారు కదా దూకేస్తారు. అట్లా దూకేవాళ్ళు. అట్లాంటి వాళ్ళలో జగన్మోహన్ రావు గారు ఎల్ఐసిలో పనిచేసేవారు. ఆయన గుడిమల్కాపూర్లో ఉండి అక్కడ ఆ ప్రాంతం అంతా చాలా అద్భుతంగా ఆధ్యాత్మిక తరంగాలతో నిండిపోయేటట్టుగా చేశారు. అక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ కేంద్రంలో ఇక్కడ నివాసం ఉండే వాళ్ళ సంఖ్య సరిపోయి ఇంకా చూడు చాలా. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఆయనకి 3-4 పిల్లలు ఉంటారు. ఒక ఇంట్లో 4 పిల్లలు 3 పిల్లలు ఉండలేరు కదా. వాళ్ళు మళ్ళీ వీళ్ళే ఇల్లు కట్టుకుంటారంటే వీళ్ళందరూ కలిసి పిల్లలందరూ కలిసి ఇక్కడ దివ్యకళాంజలి అని చెప్పి బోయిన్పల్లిలో ఒక అద్భుతమైనటువంటి గ్రూప్ లివింగ్ కాన్సెప్ట్తో ఒక కాంప్లెక్స్ కట్టుకున్నారు. అంటే అందరూ ఈ భావంలో ఉన్న వాళ్ళే ఒక పెద్ద కాంప్లెక్స్, పైన ప్రేయర్ హాలు, కింద సెల్లార్ అంతా అయితే పార్కింగు, లేకపోతే ఇలాంటి సామూహిక కార్యక్రమాలు చేసుకుంటే ఉండేది. అందరూ ఈ భావంతో ఉన్నవాళ్ళే. అంటే హైదరాబాద్ ఒకటే నేను మీకు ఇలా చెప్తున్నా. ఇట్లా అనేకం ఉన్నాయి, ఇంకా చిన్న చిన్నవి చాలా సెంటర్స్ ఉన్నాయి. కానీ అందరూ కోఆర్డినేట్ అవుతూ ఉంటాం. దేనికది విడిగా ఏం కాదు, అందరికీ కోఆర్డినేషనే. అలాంటిది ప్రతి విజయవాడలో ఉంది, బందర్లో ఉంది, వరంగల్లో ఉంది, కాకినాడలో ఉంది, శ్రీకాకుళంలో ఉంది, ఖరగ్పూర్లో ఉంది. లేని ప్రదేశం లేదమ్మా. అన్ని ప్రాంతాల్లో బెంగుళూరులో చాలా పెద్ద కేంద్రం, తపోవన్ అనేటువంటి మాస్టర్స్ తపోవన్ అన్న పేరుతో బెంగళూరులో చాలా పెద్ద, అది కూడా గ్రూప్ లివింగ్. అందరూ ఇదే భావజాలం కలిగినటువంటి వాళ్ళు ఒక స్థలం తీసుకుని ఎవరికి ఇల్లు వాళ్ళు కట్టుకుని కామన్ ప్లేస్ ఫర్ ప్రేయర్. ఇది ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు చేస్తారు. నేనే చేయాలి నువ్వే చేయాలని లేదు. అక్కడ ఉన్నటువంటి అక్కడ హాయిగా నచ్చినటువంటి దేవాన్ని పెట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, ఏదన్నా ఫంక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఈ రకంగా గ్రూప్ లివింగ్ అనేటటువంటిది ఏదైతే ఒకప్పుడు సత్రయాగాలన్న పేరుతో ఋషులు చేసేవారో అటువంటి జీవన విధానం అభ్యాసం చేయించడానికి గురువుగారు చేసిందమ్మా. అన్ని చోట్ల ఉన్నాయి. అమ్మ నమస్కారం. అమ్మా నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమాజంలో ఉన్న పొల్యూషన్కి అయితే ఏంటి, ప్రతి ఆహారం కూడా అన్ని రసాయనాలు వేసి పండించిన ఆహారము, రకరకాలుగా అమ్మ ఎన్నో సమస్యలు. వీటన్నిటి వల్ల జుట్టు అనేది తెలియక మనం వాడే షాంపూలు కావచ్చు, ఏదైనా అమ్మ రీజన్ పెరగటము తక్కువే. ఉన్న జుట్టన్నా కాపాడుకుందామా అంటే అది కూడా కష్టమైపోయిందమ్మా. ఊడిపోవటము, చిన్న ఏజ్లోనే తెల్ల జుట్టు రావడము, ఇలాంటి సమస్యలు చాలా చూస్తున్నామమ్మా. అసలు నిజంగా మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళ జుట్టు చూస్తేనే ఒక రకంగా చూడ్డానికి హెల్దీగా కొంచెం బెటర్గా ఉన్నట్టు అనిపిస్తోందమ్మా. ఎలా తెల్లబడిందమ్మా నా జుట్టు? అది ఏజ్ తరబడి వచ్చేది వేరు కదమ్మా. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇంత చిన్న ఏజ్ లో, ఇంకా చిన్న చిన్న పిల్లల్లోనే తెల్ల జుట్టు చూస్తున్నామమ్మా. నిజంగా జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, నల్లగా ఉండి తొందరగా తెల్ల జుట్టు రాకుండా ఉండాలన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చమ్మా? అమ్మా, ఆ జుట్టు నల్లగా ఉండడానికి మెలనిన్ ఏదో ఉంటారు, అది కలర్ పిగ్మెంట్ కారణం. అది దాని ప్రొడక్షన్ శరీరంలో కలిగేటటువంటి ఆహారం మనం తీసుకోకపోవడం వల్ల ఆ జుట్టు తెల్లబడుతూ ఉంటుంది. జుట్టు ఎదగాలంటే కూడా మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలమ్మా. కరెక్ట్ అమ్మా, అది ప్రధానం. అది పక్కన పెట్టడం వల్ల మనకి తేడా వస్తుంది అంతే. జుట్టును చూసి మనిషి ఆరోగ్యం కూడా చెప్పచ్చట. ఇక వెంట్రుకని బట్టి కూడా చెప్తారు. హెల్దీ జుట్టు ఏదైతే ఉందో, వెంట్రుక ఏదైతే ఉందో అది ఆరోగ్యాన్ని సూచిస్తుంది. మరి అటువంటిది లేకుండా పోవడానికి కారణం ఏమిటంటే, నిజానికి ఆరోగ్యం మాట నుంచి అందానికి కూడా జుట్టే కారణం. జుట్టు, కట్టు, బొట్టు మూడుట మనిషి యొక్క అందాన్ని
అవును. చూపించేది. అందులో ప్రధానంగా పెట్టని నగలాంటిది జుట్టు. నగలైతే తెచ్చిపెట్టుకోవాలి, అవును. బట్టలైనా వేరేవి తగినవి కట్టుకోవాలి. జుట్టు మాత్రం సహజంగానే ఉంటుంది. అది ఆ సహజమైన అలంకారమే లేకపోయాక ఎంత బాధ అనిపిస్తుంది. నిజంగా అమ్మా, మనం లేనిది తెచ్చి పెట్టినా ఏదో ఒకటి ఆర్టిఫిషియల్. కానీ మిగిలినవని కట్టుకున్న బట్టలు కావచ్చు, నగలు కానీ తెచ్చిపెట్టినవి, జుట్టు తెచ్చిపెట్టక్కర్లేదు కదా, సహజంగా ఉంది. దాన్ని పాడు చేసుకోకుండా ఉండగలిగితే చాలమ్మా. అయితే సహజంగానే కొంతమందికి ఒత్తుగా నల్లగా ఉంటుంది, కొంతమందికి అంత ఒత్తుగా ఉండదు, పలచగా ఉంటుంది. వెంట్రుక కూడా సన్నగా ఉంటుంది కొంతమంది వెంట్రుక చాలా ముద్దుగా ఉంటుంది. కానీ ఎంత సన్నని వెంట్రుక ఉంటే అంత మంచిది సాముద్రిక శాస్త్రం ప్రకారం. అంత సన్నగా ఉండి అంత ఒత్తుగా ఉండాలి. అంత సన్న వెంట్రుకలతోనూ జుట్టు లావుగా రావాలి. అలా ఉండాలి అంటే తినే ఆహారమును దానికి పోషణ రెండు చక్కగా ఉండాలి. ఈ రెండింటిలోనూ మనం ఈ కాలం సరిగ్గా చేయటం లేదు గనక మనకు ఆరోగ్యంగా లేదు. ఎంతసేపు బలమైనటువంటి ఆహారం తీసుకోండి అంటే WHO చెప్పినటువంటి లెక్కలు తీసుకుని, ఎంతసేపు పాశ్చాత్య దేశాల వాళ్ళు చెప్పినటువంటి ఫుడ్ గురించి ఆలోచిస్తున్నాం కానీ మన దేశంలో మనకు ఉపయోగపడే ఆహారం గురించి ఎవరు ఆలోచిస్తున్నారమ్మా? అవునమ్మా. ఎంతసేపు లెట్యూస్ తిన్నావా, ఇంకోటి తిన్నావా అని అడుగుతున్నారు కానీ కొయ్య తోటకూర తింటావా అని అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గోంగూర తిను అని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రెండు కొయ్య తోటకూర గనక తిన్నట్టు, తోటకూరలో ఒకటి, తోటకూర మామూలుగా ఉండేది ఒకటి కాక, పెరుగు తోటకూర కాక కొయ్య తోటకూర ఉండదు. కాడ ఎర్రగా ఉండి చిన్న ఆకులుండి, తోటకూర ఇంతెత్తు కూడా పెరగచ్చు కానీ ఈ తోటకూర చిన్నది నేల మీద మన పుదీనా లాగా పెరుగుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది పూర్తిగా ఐరన్తో ఉంటుంది, అది తినచ్చు కదా. ఐరన్ టాబ్లెట్లు వేసుకోవడం మనకు అభ్యంతరం లేదు కానీ అది తినం. పూర్వకాలం మనకి తాజాగా ఇటువంటి ఆకుకూరలు తినేవాళ్ళు. సరి పైగా ఏం తినేవాళ్ళు? అన్నం, పప్పు, నెయ్యి, ఏదో ఒక కూర. ఆకుకూరలు తరచుగా, ఆ కూర కాకపోయినా మామూలు కూర, ఏదో ఒక కూర, ఇంత మజ్జిగో పెరుగు. దీంట్లో కావాల్సిన పోషకాలు ఉన్నాయి కదా. అన్నంలోనేమో కార్బోహైడ్రేట్ ఉంది, పప్పులోనేమో ప్రోటీన్ ఉంది, కూరల్లోనేమో లవణాలన్నీ ఉన్నాయి, మనకు కావాల్సిన లవణాలన్నీ. తర్వాత కొన్ని వీటిల్లోనే ఆకుకూరల్లో విటమిన్ ఏ, విటమిన్ సి ఇలాంటివన్నీ ఉన్నాయి. నీకు లేనిదేమిటి? పోషకాలతో నిండినటువంటి ఆహారమే కదా. అందులోనూ ఆకుకూరల్లో గనక అయినట్టయితే కాల్షియము, తర్వాత ఐరను, ఇంకా కొన్నిట్లో మెగ్నీషియము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి శరీరానికి కావలసినంత కనుక ఉంటేనే కదా మనకి జుట్టు పెరిగేది. మంచి స్టైలిష్గా క్యారెట్, బీట్రూటు, క్యాబేజ్, కాలీఫ్లవర్, టమాటా, ఇంతకు మించి కూరలు ఎక్కడ కనపడుతున్నాయి మనకి? ఎక్కడికన్నా వెళ్ళండి, అవునమ్మా, ఇవే కనపడుతున్నాయి కదా. మరి ఇవి తింటే ఇందులో నీకు ఖనిజ లవణాలు ఎక్కడున్నాయి? అవి చెడ్డ వంటల్లా. వీటికి పరిమితం అయిపోతే, వీటి దగ్గర మనం ఆగిపోతే మిగిలినటువంటి ఐరన్, కాల్షియం లాంటివి ఎక్కడి నుంచి వస్తాయి? అవును, విటమిన్ ఏ రావచ్చు, సి కూడా రావచ్చు, మిగిలిన రావు కదా. ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారం అనగానే ఖరీదైన ఆహారం గురించి ఆలోచిస్తున్నాం, బరువైన ఆహారం గురించి ఆలోచిస్తున్నాం. అంత బరువైంది తిన్న కొద్దీ జీర్ణకోశం మీద పని ఎక్కువ పడి శక్తి అంతా అరిగించుకోవడానికి అయిపోయి నీరసపడుతున్నాం. అందువల్ల తేలికగా అరిగేది, పోషక విలువలు కలిగిన ఆహారం మొట్టమొదటిదమ్మా. దీని నుంచి దూరం అయ్యాం మనం. అవునమ్మా. అసలు ఆరోగ్యంగా ఉంటే జుట్టు ఊడదు. ఆరోగ్యం చెడిపోవడానికి సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సమయం కూడా ఇంపార్టెంట్. సమయంతో పాటుగా తీసుకునే ఆహారం జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఇది డైజెస్టివ్ సిస్టమ్ మీద ప్రభావం చూపించి అన్ని రకాల ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ లోపలికి తీసుకునేవైతే విటమిన్ ఈ ఉన్న పదార్థాలు కూడా తీసుకోవాలి. అందుకే ఆల్మండ్స్ తినమంటున్నారు. కొంచెం డబ్బు ఎక్కువ కదా, ఖరీదు ఎక్కువ కదా, అది మంచిది అనుకుంటాం మనం. అవునమ్మా, ఖరీదైతే మంచిది అనే అభిప్రాయం ఉంటుంది కదా, అలా సాగుతుంది.
సరే తీసుకుంటే తప్పేంది, తీసుకోండి, తీసుకోవచ్చు. కానీ అందులో ఎంత ఆయిల్ తీసేసిన పిచ్చి ఆల్మండ్స్ వస్తున్నాయో కూడా చూసుకుని తీసుకోండి. ఆల్మండ్ ఆయిల్ తీసేసిన కూడా వస్తాయి, అవునమ్మా. అట్లా కాకుండా. సరే, ఇదైతే ఇక బయట చేయవలసిన పోషణ ఏదైతే ఉందో దాంట్లో ప్రధానమైనది మనం మానేసాం, అందువల్ల జుట్టు తెల్లబడుతోంది. ఏంటమ్మా అది? ప్రధానమైన పోషణ ఏమిటంటే తలకి నూనె రాచుకోవడం. ఎంతమంది చేస్తున్నారు? చాలా తక్కువగా, ఎప్పుడు నెలకు ఒకసారి, నెలలో 2 సార్లు. అది భయంకరమైనటువంటి దోషంలాగా కనపడుతుంది మనకి. అనేక రకాలుగా మనకి నూనె రాస్తే చికాకు అనేవాళ్ళు కొంతమంది, నూనె రాస్తే స్టైల్గా ఉండదు, జుట్టు ఇలా 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 ఎగురుతూ ఉండాలి. మన మనసులో ఉండే విచ్చలవిడితనానికి సంకేతం మన జుట్టు ఎగరేయడం. అంటే దేనికి అదుపులో ఉండం మేము, మమ్మల్ని అలా కట్టి పెట్టగలిగిన వాళ్ళు ఎవరూ లేరు, మా ఇష్టం అని చెప్పడానికి సంకేతం. మరి సినిమాలో వాటిలో చూపిస్తారు చూడండి, ఇవాళ నుంచి ఎవరి మాట వినను అనంగానే జుట్టు ముడి విప్పిలా ఎగరసిస్తుంది. అంటే అక్కడ కనపడుతుంది స్వాతంత్రం. ఇలా ఎగరేస్తే నూనె రాచిన జుట్టాలు ఎలా ఉంటుంది? ఉండదు. కనుక అది కాదు. పైగా సినిమాల్లో చూపించి, నవలల్లో రాసి, వీటన్నిటిని చిత్రాల్లో వేసి, పైగా కొన్ని రకాల బొమ్మలు చూసి, రవివర్మ బొమ్మలు అవి, జుట్టు విరబోసుకోవడం ఫ్యాషన్ అనుకున్నాం. ఈ నూనె రాయకపోవడం, విరబోసుకోవడం, ఈ 2 పొడవాటి జుట్టు రాకపోవడానికి, జుట్టు తెల్లబడడానికి కారణం. ఈ మధ్య డాక్టర్లు కూడా కొంతమంది చెప్తున్నారు కదమ్మా, డైలీ నూనె పెట్టి అలా వదిలేయకూడదు, ఎక్కువగా అంటే పెట్టి హెడ్ బాత్కి ఒక 1/2 అవర్ బిఫోర్ పెట్టి వెంటనే తలస్నానం అంటే మనం వద్దంటూ మనం రాచుకోమంటున్నాం గనక చెప్తున్నారు, మనకు కంఫర్ట్ ఇస్తున్నారు అంతే. లేకపోతే ఆ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళను కదా. ఒక ఆర్టికల్ రాశారమ్మా గొల్లపూడి మారుతీరావు గారు, ఆయనకి చుండ్రు వచ్చింది ఒకసారి. నేను మరి స్క్రీన్ మీద కనపడతాను, చుండ్రు వస్తే నాకు ఎట్లా అని ఒక స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారట. వెడితే ఈయన సెలబ్రిటీ కదా, అందువల్ల మీరు నాకు ఫీజు కట్టి వచ్చారు కనుక నేను ఏదన్నా మందు రాయాలి కానండి, దీనికి మందక్కర్లేదండి అన్నట్ట. అదేమిటండి అంటే, ఇంటికి వెళ్ళి మీరు తలకి నువ్వుల నూనె రాచుకుని కాసేపు ఎండలో కూర్చుని ఆ తర్వాత మీరు ఆ నువ్వుల నూనె వదిలించేసుకోండి. ఇలా మీరు చేసినట్టయితే 4-5 సార్లు చేశాక మీకు రమ్మన్నా, ఎన్నిసార్లు చెప్పాడు ఆయన, చుండ్రు రాదు అని చెప్పాడు. ఆయన రాశారు, ఆయన గొల్లపూడి మారుతీరావు గారు, ఆయన ఒక ఇది కాలం రాస్తూ ఉంటారే, దాంట్లో రాసినటువంటి మాట. ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి డెర్మటాలజిస్ట్, ఇది రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ రాసిన ఆయన. ఇంటికి వచ్చి ఆ మాట చెప్తే వాళ్ళ నాయనమ్మ తిట్టిందిట, నేను చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, బుద్ధి లేదుట్రా అని. అంతే కదా. అంతే. అంచేత వారానికి ఒక్కసారన్నా నువ్వుల నూనె బాగా తలకి పట్టించి కొంచెం సేపు నాని అప్పుడు తలంటి పోసుకోండి. అది ఆ నూనె రాచి పోసుకోమన్నది నువ్వుల నూనె అట్లా చేయడానికి. ఎందుకు నిత్యం నువ్వుల నూనె రాచుకున్నట్టయితే మనకి బాగుండదు, జిడ్డుగా అనిపిస్తుంది, అదంతా అవసరం కూడా లేదు. ఇక మామూలుగా ప్రతిరోజు హాయిగా కొబ్బరి నూనె రాచుకోండి. కొబ్బరి నూనె ఏమీ అంత బరువుగా ఉండదు, తేలిగ్గా ఉంటుంది, రాచుకున్నంత మాత్రాన మనకి ఇబ్బంది కలిగించేదేం కాదు. కనుక నూనె రాచుకుంటే జరిగేది ఏమిటో చెప్తా. నూనె రాచుకుని మనం ఎండలోకి వెళ్ళినట్టయితే ఆ నూనె వెంట్రుక మీద ఉన్నటువంటి నూనె సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అల్ట్రావైలెట్ కిరణాలని రిఫ్లెక్ట్ చేస్తుంది, లోపలికి రానియదు, అందువల్ల జుట్టు తెల్లబడదు. దానిపైన ఉన్నటువంటి మెలనిన్ పొరనది పాడు చేయదు, నలుపు రంగుని. అందువల్ల తొందరగా నల్లబడదని పెద్దవాళ్ళు చెప్పిన మాట. ఇది మనకి నచ్చదు గనక ప్రత్యామ్నాయాలకు పెడుతూ ఉన్నాం. కనుక మీరు ఇలా ఫోన్ తీసి యూట్యూబ్ గనక ఏది కావాలని మీరు యూట్యూబ్ కోసం సెర్చ్ చేద్దామని నొక్కినా వెంటనే వచ్చేది నల్లని జుట్టు, 10 నిమిషాల్లో మీ జుట్టు నల్లబడేది అనేవే కొన్ని వందలు వస్తున్నాయి. అవునమ్మా కదా. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, తలకి నూనె పెట్టుకోవడం వల్ల మెదడుకు చలవతనం ఉంటుంది. మెదడు మనం ఎక్కువ మనసుతో పనిచేసే వాళ్ళు తలకి నూనె పెట్టుకోవాలి. లేకపోయినట్టయితే మెదడు యాక్టివిటీ ఎక్కువయ్యి వేడొచ్చి
ఆ వేడి ఇక్కడి నుంచి బయటకు వచ్చే జుట్టు తెల్లబడిపోతూ ఉంటుంది. అందుకే పరీక్షలు అది అయినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, మా పూర్వం బాగా చదువుకుంటే పరీక్షలు అయిపోయాను ఆయన మెదడు బుర్ర వేడెక్కినట్టుందని చెప్పి ఆమోదం పెట్టేవాళ్ళు. ఇలా పెడుతుంటే అలా ఇదైపోతుంది, అందులో ఓకే ఏముండకుండా ఆవిరైపోతుంది, ఇంకిపోతుంది. పరీక్షల్లో ఇప్పటికైనా సరే వారానికి ఒకసారి కానీ తలకి ఆముదం పెట్టుకోగలిగినట్టయితే జుట్టు ఎట్లా పెరుగుతుందో మీకే తెలుస్తుంది. అంటే నల్లబడుతుందని నేను చెప్పలేను, ఎందుకంటే నల్లబడ్డం అనేది మనం చాలా వాటికి రకరకాల పనులు చేస్తున్నాము, వయసు కూడా ఒక ప్రభావం ఉంటుంది కనుక ఆముదం పెట్టుకుని చూడండి, మంచి ఆముదం, డెఫినెట్లీ జుట్టు పెరగడంలో తేడా ఉంటుంది. కాకపోతే ఆముదం పెట్టుకుంటే కొంచెం జుట్టు అతుక్కుపోయినట్టు అనిపిస్తుంది. మరి అవ్వా కావాలి బొవ్వా కావాలంటే ఎట్లాగండి? అవునమ్మా. అందువల్ల మీకు రేపు ఏ కార్యక్రమం లేదు అని అనుకున్న రోజున, ఇంట్లోంచి కదలక్కర్లేదు అనుకున్న రోజున ఇవాళ మధ్యాహ్నమో రాత్రో కనీసం ఒక 24 గంటలు నానితే చాలా బాగుంటుంది. ఆ ఆముదం పెట్టుకుని ఆ తరువాత అప్పటికి లోపలికి పెడుతుంది, మెదడుని చల్లబరుస్తుందమ్మా. జుట్టు తెల్లబడడానికి ఊడడానికి ఉన్న కారణాల్లో ఒకటి ఏమిటంటే మానసికమైనటువంటి ఎక్సర్సైజ్ ఎక్కువ. ఆలోచించినా, బాధపడినా, దుఃఖపడినా, ఏడిచినా, రోగం వచ్చినా జుట్టు ఊడిపోతుంది. అవునమ్మా. ఎందుకంటే మెదడు యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కనుక. అది చల్లబరచడానికి పనికొచ్చేటటువంటిది ఆముదము, నువ్వుల నూనె. రెండు నువ్వుల నూనెకున్న లక్షణం ఏమిటంటే లోపల దాకా, ఎముకల లోపల నుంచి కూడా లోపలికి వెళ్ళగలదు, ఫాలికిల్ దాకా వెళ్ళగలదు, హెయిర్ రూట్ దాకా వెళ్ళగలదు, కుదుళ్ళు అంటారు, కుదుళ్ళ దాకా వెళ్ళగలదు కనుక అలా వెళ్ళి జుట్టు బాగుంటుంది. ఇది చేయడం ఇబ్బందికరంగా అనిపిస్తోంది కనుక కొన్ని కావాలంటే కొన్ని చేయాల్సిందే. వారానికి ఒకసారి ఆముదం పెట్టుకుని చూడండి, మంచి ఆముదం. ఓకే. తలంతా కాకపోయినా కలిసి మాడు పట్టును పెట్టుకుని చూడండి, చల్లగా ఇలా పెట్టుకుంటేనే ఇలా కళ్ళు చల్లగా అనిపిస్తాయి మనకి. అది మరి అంత చల్లదనం కలిగిస్తూ మనం ఇంత పని చేస్తూ, ఎంత ఎండల్లో తిరుగుతూ, ఇంత టెన్షన్స్ పడుతున్నప్పుడు జుట్టు ఊడకుండాను తెల్లబడకుండాను ఉండమంటే ఎట్లాగమ్మా? దానికి కొద్దిగా బలం ఇవ్వాలి కదా మనం, దాన్ని వాడుకుంటున్నప్పుడు దాన్ని రిప్లెనిష్ చేయాలి కదా, అలా చేస్తే ఇలా ఉంటుంది. చాలా మంది ఈ మధ్య కాలంలో జుట్టు పెరగడం కోసం అని చెప్పి రకరకాల ఆయిల్స్ తయారు చేస్తున్నారు కదమ్మా, నిజంగా అలా తయారు చేసి పెట్టుకున్న ఆయిల్స్ వల్ల ఫలితం ఉంటుందంటారా? మరి ఎలా తయారు చేస్తారో తెలియదు కదమ్మా, కానీ కొన్ని జుట్టుని పెంచగలిగిన లక్షణాలు ఉన్నవి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి పొన్నగంటాకు, గుంటకలగరాకు, తర్వాత గడ్డి చామంతి అంటారు, ఇక్కడ పలకాకు అంటారు, అది నలుపు రంగు ఇస్తుంది. చామంతి పూలాగా, చామంతి బంతి పూలలాగా చిన్న చిన్న ఉంటాయి అది. తర్వాత సరస్వతి ఆకు, తర్వాత ఉసిరిగా, ఇవన్నీ జుట్టు పెరగడానికి సహకరిస్తాయి. అంటే ఉసిరిగా నలుపు రావడంతో పాటుగా చేసేది ఏమిటంటే విటమిన్ సి, ఎక్స్టర్నల్ గా కూడా విటమిన్ సి ఇస్తున్నాం. ఇవన్నీ కూడా జుట్టుకి సహకరించేటటువంటివి. మరి వీటిని ఎంత వేస్తారో, ఏ పాళ్లల్లో వేస్తారో చేసేవాళ్ళు మనకి తెలియదు కదా. మందార పూలు ఇవన్నీ కూడా జుట్టుకి సహకరిస్తాయి. అందువల్ల జుట్టు ఎదుగుదలకి, వాటికి ఎదుగుదల అన్నదానికన్నా ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయి. ఎంతన్నా ఉండని పేల్గా కాకుండా చక్కగా ఉన్న జుట్టు కొంచెం ఉన్నా బానే ఉంటుంది. అవునమ్మా. అలా ఉండడానికి చాలా మంది ఆయిల్ పెట్టుకునే ముందు కొంచెం గోరువెచ్చ చేసి పెట్టుకుంటూ ఉంటారమ్మా, అలా పెట్టుకోవచ్చు అంటారా? తప్పింది, గోరువెచ్చగానే ఉండాలి. తొందరగా కుదుళ్ళల్లోకి పెడుతుందని అర్జెంటుగా కడిగేసుకోవచ్చు. లేకపోతే కూడా ఏం చేస్తారు, మీకు ఈ పార్లర్లకు వెడితే నూనె పెట్టేసిన తర్వాత ఒక తడిపిన వేడి నీళ్ళల్లో తడిపినటువంటి టర్కిష్ టవల్ తలకి చుడతారు, ఈ ఆవిరికి లోపల ఎడుతుంది. మనమంతా చేయలేకపోయినా హాయిగా గోరువెచ్చగా చేసైనా పెట్టుకోవచ్చు, లేదా ఒక టవల్ చుట్టేసుకోవచ్చు. ఎందుకంటే లోపలికి ఇంకడానికి తరచుగా రాసుకునే వాళ్ళకి సమస్య లేదమ్మా. లేదు అమ్మ. ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత మనం నార్మల్గా శీకాకాయ, కుంకుడుకాయలు ఇవి వాడాలంటారు, కానీ ఇవన్నీ వాడటం అంటే ఈ జనరేషన్ వాళ్ళకి హెయిర్ రఫ్గా అనిపిస్తుంది, అంత సిల్కీగా ఉండదు, ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయని చెప్తుంటారు కదమ్మా. ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాల్సినవన్నీ తీసుకున్నాం, షాంపూ వాడచ్చు అంటారా, పర్వాలేదా?
సూట్ అయితే వాడచ్చమ్మా. ఉమ్, ఒకసారి టెస్ట్ చేసుకుని చూడండి. హెయిర్ స్మూత్గా ఉండాలి అంటే ఒక మందారాకులు 4 తీసుకుని ఉమ్, మెత్తగా గనక చేస్తే అసలు జిగురు వస్తుంది. ఉమ్, స్నానం అంతా అయిన తర్వాత, తల రుద్దుకోవడం అయిపోయిన తర్వాత దీనిని ముందైనా సరే ఓకే. ఈ మందారాకులు జిగురు ఉంటుందమ్మా, అసలు షాంపూ లాగా అనిపిస్తుంది. అది కానీ తలకి పెట్టేసుకున్నట్టయితే, పెట్టుకుని స్నానం చేయాలి, అది పెట్టుకుని ఉంచరు. ఆ, ఓకే. చేస్తే మీరు వద్దన్నా మెత్తగా పట్టుకుచ్చులా ఉండి, మీరు ఇలా క్లిప్ పెట్టుకోవడానికి ఇట్లా తీస్తే కూడా జుట్టు జారిపోతుంది. అంత స్మూత్ గా జారిపోయేటట్టు ఉంటుంది. ఉమ్, అంటే న్యాచురల్ కండిషనర్. ఓకే. ఇంకా అలోవెరా అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ ఇది పల్లెటూళ్ళల్లో అందరూ వాడి సక్సెస్ అయినది. అది నేను చెప్పింది మందారాకు. ఆ, ఇప్పుడు ఈ కుంకుడుకాయ శీకాకాయతో తల స్నానం చేయాలనుకునే వాళ్ళు ఆ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుందమ్మా? మేమైతే చిన్నప్పుడు కుంకుడుకాయలు కొట్టి అందులో గింజలు తీసి వీటిని మళ్ళీ తొందరగా అవ్వాలంటే వీటిని మళ్ళీ బాగా దంచేవాళ్ళం చిన్న గుండ్రాయితో. లేదంటే కూడా నీళ్ళల్లో వేసి నానబెట్టేస్తే రసం వచ్చేస్తుందమ్మా. ఆ రసంలోనే మేము మందారాకులు వేసేసేవాళ్ళం, కలిపేయచ్చు, కలిపేసి రుద్దేసుకునేవాళ్ళం అంతే. ఓకే. శీకాయ అయితే ఉడకబెట్టాలి, లేకపోతే పొడుము పట్టించుకోవాలి. శీకాయ. కుంకుడుకాయ అయితే కాయలనైనా ఒక్కసారి ఇలా చితగొట్టి నానబెట్టేస్తే అయిపోతుందమ్మా. ఓకే. పొడి చేసి పెట్టిన తర్వాత అది వేడి నీళ్ళతో కలిపి అప్లై చేసుకోవడమేనమ్మా? శీకాయ అయితే వేడి నీళ్ళలో కలపాల్సిందేనమ్మా. ఉడకబెడతారు కూడా కొంతమంది. కుంకుడుకాయ కూడా తేలిగ్గా అవ్వాలి అంటే, పని తొందరగా అవుతుందంటే ఒక్కసారి స్టవ్ మీద పెడతారు. ఈ రోజుల్లో స్టవ్ ఈజీగా అందుబాటులో ఉంది కదా. పూర్వం అయితే పొయ్యిలు వెలిగించాలి, కష్టంగా ఉండేది కనుక అది కష్టం. కానీ త్వరగా వచ్చేస్తుంది. షాంపూ కన్నా హాయిగా వచ్చేస్తుంది రసం. కాకపోతే చేత్తో ఇట్లా పిసగాలి, రసం తీసుకోవాలి. చిన్నపిల్లలకు పోసేటప్పుడు అయితే మేము టీ స్టెయినర్లో ఆ రసాన్ని వడగట్టి వాళ్ళకి పిప్పి తగలకుండా చేసేవాళ్ళం చిన్నతనం. తలుచుకుంటే చెయ్యొచ్చమ్మా. అవి పాతకాల పద్ధతిలోనే మనస్సులో ఒక అభిప్రాయం ఏర్పడిపోయి వాటి మీద నెగిటివ్ ఫీలింగ్ ఉండడంతో వాటి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. నిజమే అమ్మా. చెప్తుంటే సింపుల్ గానే అనిపిస్తుంది అమ్మా, కాకపోతే దానికంటూ కొంత సమయం కూడా కేటాయించాల్సి ఉంటుంది ఇదంతా చేయాలంటే. ఎందుకు ఎంత పెద్ద సమయం అమ్మ? ఎప్పుడప్పుడు అన్ని తెచ్చుకునేటప్పుడు కుంకుడుకాయలు తెస్తారు, తలకి నూనె పెట్టుకునేటప్పుడు నానబెడతారు, వాడుకుంటారు. సిజర్స్ పట్టుకెళ్ళి ప్యాకెట్ కట్ చేసుకునే లోపల విసుగుతారు, పోసుకుంటారు. ఏముందానికి? ఇంకా ఫాస్ట్ గా కూడా వదులుతుంది నూనె, చాలా తేలికగా జిడ్డు వదులుతుంది. అలా రోజు తలస్నానం చేసే వాళ్ళు కూడా రోజు పెట్టుకోవచ్చు అమ్మ, పర్వాలేదా? అవసరం లేదు, అవసరం లేదు. ఆ ఉన్న కాస్త న్యాచురల్ ఆయిల్ కూడా పోతుంది జుట్టుకి. మనకి లోపల నుంచి రూట్లో నుంచి కొంత ఆయిల్ వస్తుంది. అవునమ్మా, అది కూడా పోతుంది రోజు ఈ పని చేస్తే. ఓకే, సంతోషం అమ్మా. నమస్తే. నమస్తే.